ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూడిని పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనెను. హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది, కయీను యొక్క అర్పణ త్రోసిపుచ్చబడింది. దాన్ని బట్టి హేబేలుకి చాలా వేదన వచ్చింది. ఆ వేదనలో నుంచి అసూయ పుట్టింది, అసూయలో నుంచి కోపం వచ్చింది, కోపంలో నుంచి పగ పుట్టింది, పగ అతను ప్రతీకారం తీసుకునేలా చేసింది. అప్పుడు అతను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి, వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపెను. ఈరోజు ఏ మనుషుడు ఏదైతే ధ్యానిస్తూ ఉంటాడో దాంట్లో నుంచి ఏదో ఒకటి పుడుతుంది. అది క్షేమమైనా లేకపోతే కీడి కలిగించేదైనా ఏదో ఒకటి ధ్యానిస్తూ ఉండడం వల్ల అది పుడుతూ ఉంటుంది. ఇంకా రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజు నాహాషు నగరునకు ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఆ ద్రాక్ష తోటని ఆహాబు చూసినప్పుడు అది తన సొంతం చేసుకుందాం అనుకున్నాడు. అతను కబురు పెట్టించాడు, ద్రాక్ష తోట నా నగరం ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదని, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని నాకు క్రయం నీకు ఇమ్మని అతను అడిగినప్పుడు నాబోతు అయితే అసలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అది నాకు కావాలి, అది నా తండ్రి కష్టార్జితమని అతను మాట్లాడుతూ ఉన్నాడు. దానిని బట్టి ఆహాబు ఎలా అయిపోయాడంటే ఇంకా దాన్ని ధ్యానిస్తూ ఎలాగైనా సరే ఆ యొక్క తోటని తను సొంతం చేసుకోవాలని అతను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. నాబోతు అయితే ఎంతమాత్రం కూడా ఒప్పుకోలేదు. దానిని బట్టి అతను భోజనం చేయకుండా అతను విచారంగా కూర్చున్నప్పుడు అతని భార్య వచ్చి అతనితో అంటూ ఉంది. అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించిన అతనితో చెప్పి రాత్రి దెబ్బల చేత నాబోతుని చంపించడాన్ని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు, ఆ యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకొని ఆమె మాట్లాడుతూ ఉంది. కనుక ఈరోజు మనుషుడి యొక్క ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, శ్రేష్టమైన ఆలోచనలు ఎవరికి కూడా బాల్యంలో నుంచే లేవు. కేవలం దేవుడి యొక్క లేఖనాలు ధ్యానించడం వల్ల మాత్రమే ఈరోజు శ్రేష్టమైనటువంటి ఆలోచనలు, శ్రేష్టమైనటువంటి బుద్ధి కలుగుతుందని మనం తెలుసుకోగవాలి. శ్రేష్టమైనది ఒకటే కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతని నీటి కాలువ నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. కనుక ఈరోజు ఇటువంటి బలహీనమైనటువంటి ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి, శ్రేష్టమైనటువంటి నెమ్మదిని పొందడానికి పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది. లోకసువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చూస్తూ ఉన్నప్పుడు, ప్రవక్తని యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడ్డ, ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, ఇంకా ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకుడికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగాను. అక్కడ వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు లేఖనాలు నువ్వు చదువుతుండగానే అది నీలో ఫలించాలి. నువ్వు దాన్ని ధ్యానిస్తుండగానే గొప్ప నెమ్మది పొందుకునేలాగా పరిస్థితులు నీ జీవితంలోనికి రావాలి. కనుక నువ్వు ఎప్పుడైతే దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉంటావో నీ ఆలోచన తలంపులన్నీ మార్చివేయబడతాయి. కీడు కలిగించేటువంటి నీ స్వభావంలో నుంచి మేలైనది చేయలేని కోరిక నీలో కలిగేలాగా దేవుడి లేఖనాలు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆయన యొక్క ఆత్మ నీ మీద నిలుస్తూ ఉంటుంది. ఆయన సన్నిధిని నడిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రత్యక్షతలో నీ పాదాలు తొట్టిల్లకుండా ఉంటాయి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా తండ్రి, దివారాత్రులు నీ లేఖనాలు ధ్యానించడం కొరకు నాయన ప్రతి ఒక్కరి మనసుని నానుకోవడానికి నీ సహాయం దయచేయండి. నీ సమాధానంలో నెమ్మదిని దినమైన ప్రతి ఒక్కరికి దయచేసి దుష్ట సంబంధమైన సన్నిధిలో నుంచి, ప్రభావంలో నుంచి వారు బయటికి వచ్చేసేలాగా ప్రభువా నీ లేఖనాల్లో నేను వారిని కుదిర్చి బలపరచమని, నీ మహిమతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని, ఎంతమంది అయితే బంధకంలో చిక్కున్నట్టు వారందరూ ఉదయకాలాన్ని విడిపించబడటకు సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.